టేస్టీగా ఈజీగా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఒక గిన్నె తీసుకొని 2 పావుల నూనె పోసుకోవాలండి. ఇది 1/2 కేజీ చికెన్ కర్రీకి. నూనె కాగాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి. అందులోనే 3-4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. అవి కొంచెం వేగాక హోల్ గరం మసాలా వేసుకోవాలి. అవి కూడా వేగాక కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా వేసుకొని దూరగా వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఫ్రెష్గా కడిగిన చికెన్ని వేసుకోవాలండి. ఈ చికెన్లోని వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో 1 గరిట కారపొడి, 1/2 గరిట ఉప్పు అండ్ అందులోనే ధనియాల పొడి 1 టీ స్పూను, తర్వాత గరం మసాలా పొడి వేసుకోవాలి. మొత్తం కలిపి మూత పెట్టుకోవాలండి. ఇది 1/2 కేజీ చికెన్ కదండి. 1 పావు లీటర్ నీళ్ళు వేడి చేసి పోసుకోవాలి. నూనె పైకి వచ్చాక మంచిగా గ్రేవీ అవుతుందండి. చివరగా కొత్తిమీర వేసుకుంటే టేస్టీ చికెన్ కర్రీ రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.